సునీల్ నాయక్ పై నిన్న హైకోర్టు చాలా ఘాటైన వ్యాఖ్యలు అయితే చేసింది. ఒక రకంగా మీరు లొంగిపోవటం మీకే మంచిది, ఎప్పుడు లొంగిపోతారో మీరే చెప్పండి అని చెప్పి సునీల్ నాయక్ తరపు లాయర్కి అయితే హైకోర్టు తేల్చి చెప్పింది. దీంతో సునీల్ నాయక్ని అడిగి నేను చెప్తానని చెప్పడంతో వాయిదా అయితే వేసింది అనుకోండి. నిన్న కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో చూడండి. పార్లమెంటు సభ్యుడి మీద దాడి చేయటం అంటే పార్లమెంటు మీద దాడి చేయటమే. పార్లమెంటు మీద దాడి చేసిన వారికి, ఇక్కడ ఎంపీ మీద దాడి చేసిన వారికి ఇద్దరికీ తేడా ఏం ఉండదు. ఇలాంటి వ్యక్తులకు ముందస్తు బెయిల్ రక్షణ ఉండదు, ఉండకూడదు. ఇది మా నిర్ణయం అని చెప్పి నిన్న కోర్టు కొండ బద్దలు కొడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి ఒక రకంగా ఐపీఎస్ వర్గాలను కూడా వణుకుకు గురి చేశాయి. ఎందుకనంటే తప్పు చేస్తే ఎలాంటి వాడైనా సరే న్యాయస్థానం ముందు శిక్ష అనుభవించాల్సిందే అనే ఒక భయాన్ని నిన్న న్యాయస్థానం కల్పించింది. ఆ రోజు రఘురామకృష్ణరాజుని, అంటే ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని దారుణంగా బంధించి అరికాళ్ళ మీద కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. అప్పటికే అనేక అనారోగ్యాలు ఉన్నాయి ఆ రఘురామకృష్ణరాజుకి. ఆయన గురించి అందరికీ తెలిసిందే. సో అయినా కానీ ఆయన్ని 100 కిలోమీటర్లు వాహనాల్లో తిప్పటం, కస్టోడియల్ టార్చర్ చేయటం, పైగా మెడికల్లోనేమో ఆయనకి గాయాలు కాలేదని దొంగ రిపోర్ట్లు ఇప్పించటం, ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా ఆ రోజు రఘురామకృష్ణరాజుని హింసిస్తే దానిలో నిన్న సునీల్ నాయక్ పాత్ర ఉంది అనేది నిన్న కోర్టు బల్లగుద్దినట్టుగా చెప్పింది. అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా కానివ్వండి, రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేస్తారనే విషయం సునీల్ నాయక్కు తెలుసు. ఆయనకు తెలిసి జరిగింది అంటే ఆయన దాడి చేసినట్లే. అలాంటి వ్యక్తులను ఎట్టు పరిస్థితుల్లో ఉపేక్షించబోము. ఒక పార్లమెంటు సభ్యుడి మీద దాడి చేయటం అంటే చాలా దారుణమైన విషయం. ఇది పార్లమెంటు మీద దాడి చేయటంతోనే సమానంగా మేము చూస్తామని చెప్పి నిన్న హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు అనేవి నిన్న పెను సంచలనంగా మారాయి. సునీల్ నాయక్కి ఒకటే చెప్పింది, లొంగిపోవడం మీకే మంచిది, ఎప్పుడు లొంగిపోతారో చెప్పండి, లేదా బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపిస్తామంటారా, మేము అందుకు కూడా రెడీగా ఉన్నాం, మేము ఎక్కడ ఎలా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు అని చెప్పి కోర్టు ఒక రకమైనటువంటి హెచ్చరికను కూడా నిన్న జారీ చేయడం జరిగింది. దీంతో గత్యంతరం లేక వాళ్ళ తరపు లాయర్ నుంచి కనీసం సమాధానం కూడా రాలేదు. ఆయన చెప్పింది ఒకటే, నేను సునీల్ నాయక్తో మాట్లాడి వివరాలు కోర్టు ముందు ఉంచుతానని మాత్రమే చెప్పాడు తప్ప కనీసం దీనికి కౌంటర్ కూడా చేయలేని పరిస్థితి నిన్న కోర్టు కల్పించింది. అంటే ఈ కేసులో ఎంత తీవ్రత ఉందో చూడండి. ఇదే సునీల్ నాయక్ని జగన్మోహన్ రెడ్డి బీహార్ రాష్ట్రం నుంచి తీసుకొచ్చి ఇక్కడ పోస్టింగ్ ఇచ్చి ఆ రోజు రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్కి గురి చేశాడు. జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఏ ఒక్కడు బాగుపడినట్లు చరిత్ర లేదు, ఆయన తప్ప. ఆయన మాత్రం బాగానే ఉంటాడు, ఆయన రక్షణ ఆయన పొందుతాడు. కానీ ఇతరులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మిన ఐఏఎస్ శ్రీలక్ష్మి దగ్గర తీసుకుంటే ఈరోజు సునీల్ నాయక్ వరకు అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈరోజు కటకటాల పాలయ్యారు. వాసుదేవరెడ్డి ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? వాసుదేవరెడ్డిని ఎక్కడో సెంట్రల్లో ట్రాఫిక్ సిగ్నల్స్, రైల్వే ట్రాఫిక్ సిగ్నల్కు సంబంధించిన అధికారిని తీసుకొచ్చి లిక్కర్ స్కామ్లో ఇరికిచ్చి ఆయన్ని జైలు పాలు చేశాడు. అలాగే టీటీడీకి ఈవోగా ధర్మారెడ్డిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడండి? ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు కేసుల్లో ఆ వ్యక్తిని ఇరికించి వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేశాడు. సో ఈరోజు ఐపీఎస్ సునీల్ నాయక్, రేపొద్దున ఐపీఎస్ సునీల్ కుమార్ కూడా వస్తాడు దీంట్లోకి. సునీల్ కుమార్ నేను కోర్టు వదిలిపెట్టదు. నిన్న మొన్నటి వరకు సునీల్ కుమార్ చాలా ఎగిరాడు పాపం, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టి ఎగిరాడు. ఈ దెబ్బతో ఎప్పుడైతే ఈ సునీల్ నాయక్ విషయంలో కోర్టు వ్యాఖ్యలు విన్నారో అందరూ తోక ముడుస్తారు చూడండి ఈ దెబ్బతో. ఎందుకంటే ఇక ఆటలు చెల్లవు. సునీల్ నాయక్ కంటే కూడా మొదటగా శిక్షింపబడాల్సింది సునీల్ కుమారే అనేది రఘురామకృష్ణరాజు చెప్పే మాట. ఆయన డైరెక్షన్లోనే వీళ్ళందరూ పనిచేశారు. మరి అసలు వ్యక్తిని కోర్టు వదిలేస్తుందా? సునీల్ నాయక్ విషయంలో తప్పు అని చెప్పి సునీల్ కుమార్ విషయంలో తప్పు లేదని చెప్పుద్దా? కోర్టు ఏం చెప్పింది? మీరు పార్లమెంట్ మీద దాడి చేసిన వ్యక్తి అయినా, ఎంపీ మీద దాడి చేసిన వ్యక్తి అయినా ఇద్దరు నాకు ఒకటే, ఇద్దరిని అదే విధంగా ట్రీట్ చేస్తానని చెప్పింది కోర్టు. మరి సునీల్ కుమార్ మీదకి వెళ్దా ఇది? సునీల్ కుమార్ మెడకు చుట్టుకోదా ఇది? ఇప్పుడు వాళ్ళకి సప్పబడద్దు అనమాట. నిన్నటి వరకు ఎగిరారు కదా సోషల్ మీడియాలో, ఇష్టం వచ్చిన పొలిటికల్ పోస్టులు పెట్టుకుంటూ ఎగిరారు. సో ఇప్పుడు ఒక్కొక్కడికి సప్పబడద్దు. ఎందుకంటే సునీల్ నాయక్తో ఇది ఆగదు, సునీల్ కుమార్ వరకు వెళుతుంది. సునీల్ కుమార్ విషయంలో కూడా ఇలాంటి తీర్పులే రాబోతున్నాయి. ఎందుకంటే అన్నిటికీ మించి కర్త కర్మ క్రియ ప్రధాన పాత్ర పోషించింది సునీల్ కుమారే. ఇది రఘురామకృష్ణరాజు తన కంప్లైంట్లోనే చెప్పాడు. అంటే న్యాయస్థానాల ముందు తోక జాడిస్తే ఎలా ఉంటుంది
ఐఏఎస్ ఐపీఎస్లం మేము ఎలాగైనా తప్పించుకోగలం, అధికారంలో ఉన్నప్పుడు ఎవడేం చెప్పినా తలాడిస్తామంటే కుదరదు. దానికి ఇది ఒక ఉదాహరణ. వైసీపీ వర్గాలు కూడా ఇప్పుడు విస్మయానికి గురవుతున్నాయి. ఎందుకనంటే రఘురామకృష్ణరాజు విషయంలో ఒక ఐపీఎస్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఇది ఎక్కడికి దారి తీస్తుంది, అటు తిరిగి ఇటు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీదకి ఎక్కడ చుట్టుకుంటుంది. ఈరోజు వీళ్ళు చేసిన అపవాదం జగన్మోహన్ రెడ్డికి కాదా? జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా? జగన్మోహన్ రెడ్డి చేయమన్న పాపమే కదా ఇదంతా. లేకపోతే సునీల్ నాయక్కి రఘురామకృష్ణరాజుకి ఏమన్నా పర్సనల్ విభేదం ఉందా? లేదా సునీల్ నాయక్కి పర్సనల్ వీళ్ళకి ఏమన్నా ఫ్యామిలీ హిస్టరీలో గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదు కదా. జగన్మోహన్ రెడ్డి చేయమన్న పాపానికి ఈరోజు బలిపశువులుగా ఎవరు మారారంటే ఐపీఎస్ అధికారులు మారారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పిందని గొర్రెల్లా తల ఊపితే ఏమైంది? ఈరోజు న్యాయస్థానాల ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ఎంపీ మీద దాడి అంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపైనే దాడి. రఘురామను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా సునీల్ నాయక్ది కీలక పాత్ర. లొంగిపోతే మీకే మంచిది, ఎప్పుడు లొంగిపోతారో చెప్పండి. ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణలో హైకోర్టు ఘాటైన వ్యాఖ్య. మాజీ ఎంపీ ప్రస్తుత శాసన ఉపసభాపతి రఘురామకృష్ణరాజును వైసీపీ హయాంలో కస్టడీలో సిఐడి చిత్రహింసలకు గురి చేసిన ఘటనపై హైకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. పార్లమెంటు సభ్యుడిపై దాడి చేయటం అంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడి చేయటమేనని స్పష్టం చేసింది. పార్లమెంటు మీద దాడి చేసిన వారికి, ఎంపీని కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన వారికి మధ్య తేడా ఏమీ లేదని పేర్కొంది. చిత్రహింసను గురి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ముందస్తు బెయిల్ రక్షణ ఉండకూడదు అని ఇందులో పేర్కొంది. ఎంపీని హింసించిన ఘటనలో ప్రత్యక్షంగా పరోక్షంగా సునీల్ నాయక్ కీలక పాత్ర పోషించారు. ఆయన ఎప్పుడు లొంగిపోతారో చెప్పండి, లొంగిపోవటం మీకే మంచిది. లొంగిపోతారా లేదా బెయిల్ పిటిషన్ మీద వాదనలు వినిపిస్తారా నిర్ణయించుకుని న్యాయస్థానానికి చెప్పండి అని చెప్పి సూచించడంతో ఆయన తరపు న్యాయవాది అశ్విని కుమార్ స్పందిస్తూ పిటిషనర్ సునీల్ నాయక్తో మాట్లాడి వివరాలను నేను కోర్టుకు సమర్పిస్తానని చెప్పడంతో ప్రస్తుతానికైతే కేసు వాయిదా వేయటం జరిగింది. అంటే దీన్ని మట్టికి వాయిదా వేయడం జరిగింది. అంటే చూడండి కోర్టు ఎంత ఘాటైన వ్యాఖ్యలు చేసిందంటే ఒక పార్లమెంటు సభ్యుడి మీద దాడి చేయటం అనేది చిన్న విషయం కాదు. అది కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా, ఎటువంటి ఆరోపణలు రాకుండానే వీళ్ళంతటా వీళ్ళుగా కేసులు కట్టి వీళ్ళంతటా వీళ్ళుగా రాత్రికి రాత్రి తీసుకెళ్ళిపోయి కనీసం న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా ఇవ్వకుండా వాళ్ళకున్నటువంటి 24 గంటల్లో హాజరుపరచాలి అనే ఒక దాన్ని ఉపయోగించుకుని 24 గంటల్లో ఆయన్ని చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా 100 కిలోమీటర్ల అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని రోడ్డు మార్గాన తిప్పి ఆయన్ని కనీసం కంటి మీద కునుకు లేకుండా చేసి చివరికి ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇది తెచ్చుకునే వరకు, ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునే వరకు కూడా ఆయన బయటపడలా. ఆయన మీద పెట్టి రాజద్రోహం కేసు ఆయన మీద పెట్టింది, మామూలు కేసు కాదు, రాజద్రోహం కేసు పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ కేసు, అసలు బయటికి రావడం అనేది అసాధ్యం. తక్కువలో తక్కువ 3-4 ఏళ్ళు జైల్లో ఉండాలి కొంతమంది న్యాయవాదులు చెప్పే లెక్క ప్రకారం. కానీ ఆ రోజు మరి దేవుడు రఘురామకృష్ణరాజు పక్షాన ఉన్నాడేమో తెలియదు. కానీ మొత్తానికి ఎలాగో సుప్రీంకోర్టులో వెళ్ళటం, సుప్రీంకోర్టు ఏమో ఆర్మీ ఆసుపత్రికి డైరెక్షన్ ఇవ్వటం, ఆర్మీ ఆసుపత్రిలో అతని కాళ్ళ మీద గాయాలు ఉన్నాయి అన్నట్లుగా తేల్చి చెప్పటంతో రఘురామకృష్ణరాజు మీద దాడి జరిగింది అని ఆ రోజు కోర్టు భావించి అప్పుడు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిందంతా మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఈ కేసుని సీరియస్గా తీసుకుంది. రఘురామకృష్ణరాజు సీరియస్గా తీసుకున్నాడు. దాంతో ఎవరైతే తనను టార్చర్కి గురి చేశారో వాళ్ళందరి మీద కూడా ఈరోజు విచారణ అయితే సాగుతుంది. దీనికి సంబంధించిన ఇంకొక వార్త కూడా చూద్దాం. లొంగిపోతే మంచిది, ఎంపీని టార్చర్ చేశారని సునీల్ నాయక్కు తెలుసు. రఘురామ కేసులో ఆయనది కీలక పాత్ర. ఎంపీపై దాడి, పార్లమెంటు సార్వభౌమాధికారంపైనే దాడి. పార్లమెంటుపై దాడి చేసిన వారికి వీరికి తేడా లేదు. ముందస్తు బెయిల్ రక్షణ అనేది రాకూడదు. ఐపీఎస్పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇక్కడ చూడండి, పార్లమెంటు సభ్యుడిపై దాడి చేయడం అంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడి చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపీని కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్ రక్షణ లభించకూడదని స్పష్టం చేసింది. పార్లమెంటుపై దాడి చేసిన వారికి, ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన వారికి మధ్య తేడా లేదని తేల్చి చెప్పింది. నాటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టోడియల్ టార్చర్కు గురి చేయబోతున్నారని అప్పటి సిఐడి డిఐజీగా ఉన్నటువంటి సునీల్ నాయక్ కుమార్కు బాగా తెలుసు అని, ఈ వ్యవహారంలో ఆయన పాత్ర ఉంది అని నిన్న హైకోర్టు బలంగా నమ్ముతూ ఈ కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అంటే కోర్టు ఒక క్లియర్
ఇండికేషన్ అయితే అందరికీ పంపింది. ఏమని? ఈరోజు అధికారం ఉందని మనం చెలరేగిపోతే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, లేదా ఇంకొకళ్ళు కావచ్చు, రేపటి రోజున కోర్టులు న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. టెంపరీగా వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంతకాలం తప్పించుకోగలరేమో. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంత కాలం తప్పించుకోగలిగారు. బట్ జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత ఎవరు బలిపశువులయ్యారు? జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, బెంగళూరుకి తాడేపల్లికి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు. కానీ ఈరోజు బలిపశువులుగా మారింది ఎవరు? ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ పనిచేయడానికి వచ్చినటువంటి అధికారులు బలిపశువులుగా మారారు. ఆ రోజు శ్రీలక్ష్మి మొదలు ఈరోజు సునీల్ నాయక్ వరకు అందరినీ జగన్మోహన్ రెడ్డి బలిపశువులే చేశాడు. ఇది దీనికి మరొక ఉదాహరణ. జగన్ని నమ్మిన ఏ ఒక్కడు బాగుపడడానికి ఇదే ఉదాహరణ.